అందరికీ నమస్కారం. నిన్న శాసన మండలిలో ఒక చర్చ నడిచింది. టీడీపీ హోమ్ మినిస్టర్ అనిత మధ్య, అదేవిధంగా వైసీపీ నాయకుల మధ్య. విద్యా బోధన ఏ భాషలో జరగాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టింది ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ నాయకులు అంటే, అసలు ఇంగ్లీష్ మీడియం వేస్ట్, తెలుగు మీడియం ఉండాలని హోమ్ మినిస్టర్ అనిత ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ ఆర్గ్యుమెంట్ లో సోషల్ మీడియాలో చాలా రచ్చ చేసింది. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా కాలంగా నడుస్తూ ఉంది. ఏ మాధ్యమంలో విద్యా బోధన సాగాలని. దీంట్లో కొంతమంది భాషాభిమానం పేరుతో కొంతమంది, విద్యాభిమానం పేరుతో మరికొంతమంది, పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని మరికొంతమంది, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఇంకొంతమంది, ఇలాగా వారి అభిప్రాయాలని క్రోడీకరించి వారి అభిప్రాయాలని విద్యా వ్యవస్థ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఏ మాధ్యమం ఉండాలి అనే దాని మీద ఇప్పుడు నేను క్లుప్తంగా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం, అంటే వాళ్ళ పిల్లల్ని ఏ మాధ్యమంలో చదివించాలి అనే వాళ్ళ తల్లిదండ్రుల కోసం మాత్రమే ఈ వీడియో. అంతేగాని ఇది వైసీపీకో, టీడీపీకో, భాష అభిమానులకో, భాష వ్యతిరేకులకో, లేదంటే ఇంగ్లీష్ అభిమానులకో, తెలుగు అభిమానుల కోసం కాదు. కాబట్టి అది అర్థం చేసుకుని ఈ వీడియో యొక్క అంతరార్థాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఒక 3-4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మాతృభాషలో విద్యాబోధన చేస్తే బాగా అర్థమవుతుంది అనేది ఒక క్వశ్చన్. రెండోది, ఇంగ్లీష్ మీడియం వల్ల మాతృభాష అంతరించిపోతుంది, తెలుగు భాష అంతరించిపోతుంది అనేది రెండోది. మూడోది, తెలుగు భాషలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, అమెరికాలో సెటిల్ అయ్యారు అనేది మూడోది. ఇక నాలుగోది, అసలు ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం నాశనం అయిపోతుంది, తెలుగు మీడియం ఉండాలి ఖచ్చితంగానే వాళ్ళ అభిప్రాయం. ఇలాంటి చాలా క్వశ్చన్లకు నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. ముఖ్యంగా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప ఆఫీసర్లు అయ్యారు, అమెరికాలో సెటిల్ అయ్యారు అనే వారి కోసం నా జవాబు ఏంటంటే, గతంలో జరిగింది 1960, 70, 80, 95 వరకు జరిగినటువంటి విద్యా వ్యవస్థలో అందరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే చదువుకున్నారు. అప్పటి వరకు ప్రైవేట్ విద్య అనేది లేదు. అందువల్ల ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళ స్టాండర్డ్స్ అన్ని ఒకలాగే ఉండేవి. దీంతో వాళ్ళు కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా వేరే ప్రైవేట్ జాబ్కి వెళ్ళినప్పుడు కానీ, విదేశాలు వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళకి ఒకే స్టాండర్డ్ ఉన్న వాళ్ళు ఒకే కాంపిటీషన్ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, విదేశాలకు కూడా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. కానీ 1990 తర్వాత ప్రైవేట్ విద్యా విధానం మన రాష్ట్రాలకు చొరబడిపోయి విపరీతమైనటువంటి రాక్షస బలులాగా విస్తరించేసింది. మొత్తం ప్రతి గ్రామానికి ఇంగ్లీష్ విద్య వచ్చేసింది. దీంతో ఊళ్ళో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్స్ లో ఏమైంది, 95 తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ లో సక్సెస్ అవడం మొదలు పెట్టారు. అర్థం, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏబిసిడీలు నేర్పుతారు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పుతారు, వొకాబులరీ నేర్పుతారు, ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ జరిగితే, ఇంగ్లీష్ లో ఎగ్జామ్ జరిగితే ఎట్లాగా దాన్ని అటెంప్ట్ చేయాలనేది వాళ్ళకి తెలుసు. కానీ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఉండిపోవడం వల్ల వాళ్ళు వీళ్లతో కాంపిటీషన్ లో పోటీ పడలేక వెనుకబడిపోయారు. అంటే 1990 తర్వాత తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయడంలోనూ, అదే విధంగా ఇంగ్లీషు ఎగ్జామ్స్ లోనూ వెనకబడిపోయి ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. పోటీ పడలేక వెనకబడిపోయారు. చాలా మంది తమ కెరీర్ కూడా వదులుకున్నారు. స్కూల్ ఫస్ట్ ర్యాంకర్లు కూడా ఆటోలు తోలుకుంటూ ఉన్నారు చాలా చోట్ల. సో ఇది జరిగింది. సో అందువల్ల తెలుగు మీడియంలో చదువుకున్న వాడు గొప్ప గొప్ప ఆఫీసర్లు అయ్యారంటే అది గతంలో, కానీ ఇప్పుడు కుదరదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే ఈ కాంపిటీషన్ లో నెగ్గగలరు. ఇది తెలుగు మీడియంలో గతంలో చదువుకున్న వాళ్ళు ఆఫీసర్లు అయ్యారనే దానికి ఆన్సర్. ఇక రెండోది, మాతృభాషలో విద్యా బోధన చేస్తే బాగా అర్థం అవుతుంది అనేది కొంతమంది అన్నారు. నిజమే, మాతృభాషలో విద్యా బోధన చేస్తే బాగానే అర్థమవుతుంది. కానీ దీనికి నా జవాబు ఏంటంటే, మాతృభాషలో విద్యా బోధన చేసి అదే భాషలో పరీక్షలు పెడితే మాతృభాషను మించినటువంటి విద్యా బోధన మరొకటి ఉండదు. అందుకే 105 దేశాల్లో మాతృభాషలోనే విద్యా విధానం కొనసాగుతుంది. కానీ ఆ దేశాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మాతృభాషలోనే ఉంటాయి. అందువల్ల ఆ 105 దేశాల్లో మాతృభాషలో విద్యా విధానం ఉండడం వల్ల ఇబ్బంది లేదు. కానీ భారతదేశంలో అలా కుదరదు. ఎందుకు కుదరదంటే, భారతదేశంలో దాదాపు 1500-1600 భాషలు ఉన్నాయి, 120 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క రాష్ట్రంలోనే 4-5 భాషలు ఉన్నాయి. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది. మరి ఇన్ని రాష్ట్రాలు కలిపి ఒక గొడుగు కింద వచ్చింది ఇంగ్లీష్ లోకి మాత్రమే. ఎందుకంటే బ్రిటిషర్స్ ఇంపాక్ట్ మన మీద ఉంది కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంగ్లీష్ లోనే నడుస్తుంది కాబట్టి, ఇంగ్లీష్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్ గా మారిపోయింది మన చరిత్రను బట్టి. అందువల్ల ఒకే భాషలో విద్యా బోధన చేసి అదే భాషలో ఎగ్జామ్స్ పెట్టడం అనేది భారతదేశంలో కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదంటే, ఇప్పుడు లా ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, లా బుక్స్ అన్ని. ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ లోనే ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఇంగ్లీష్ లోనే ఉంటాయి, అదే టెక్నాలజీ సైడ్ ఐఐటి సైడ్ అంటే ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఆఖరికి కోర్టుకి వెళ్ళాలని కోర్టులో అన్ని కూడా లావాదేవీలన్నీ ఇంగ్లీష్ లో నడుస్తాయి. ఆఖరికి ఒక కిరాణా షాప్ వాడు తన జిఎస్టీ సబ్మిట్ చేయాలని ఇంగ్లీష్ లోనే సబ్మిట్ చేయాలి.
అంటే మన జీవితం అడ్మినిస్ట్రేషన్ లో మొత్తం ఇంగ్లీష్ అంతర్భాగం అయిపోయింది కాబట్టి తెలుగులో విద్యాబోధన జరిగి తెలుగులో బాగా నేర్చుకున్నా సరే ఇంగ్లీష్ లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలంటే మీ పిల్లలు ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేదంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి చచ్చి సావాల్సిన పరిస్థితి భారతదేశంలో ఉన్నాయి. దాన్ని సరిదిద్దకుండా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని వాదించే వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తూ ఉన్నారు. నేను అసెంబ్లీలో కానీ, బయట కానీ, సోషల్ మీడియాలో కానీ తెలుగు భాష విద్యా విధానం ఉండాలి, తెలుగు భాషలోనే ఉండాలని వాదించే వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. దౌర్భాగ్యం అది. వాళ్ళు చెప్తున్నారు తెలుగు భాష కోసం. ఇక ఉద్యోగాలన్నీ కూడా, ఉపాధి అవకాశాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పోటీ పడాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి. తెలుగు భాషలో చదువుకుని ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాయాలి, ఇంగ్లీష్ భాషలో కాంపిటేటివ్కి వెళ్ళాలంటే కుదరని పని, సాధ్యం కాని పని, సక్సెస్ కాలేని పని. కాబట్టి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఉన్నతమైన స్థానాలకి వెళ్తారు. లేదు లేబర్గా సెటిల్ అయిపోతాం, కూలి పని చేసుకుందాం, ఎక్కడొక్కడ బతికేద్దాం అనుకుంటే తెలుగు మీడియం చాలు. కానీ ఉన్నత స్థానాల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ రాక చాలా మంది మేధావులు, చాలా మంది తెలివైన వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకుని మంచి కెరీర్ ని, మంచి ఉన్నతమైన ఆర్థిక వ్యవస్థను కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది తెలుగు భాషలో విద్యా విధానం ఉంటే ఇంగ్లీష్ లో ఎగ్జామ్స్ రాసి పాస్ అవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ తెలుగు మీడియంలోనే విద్యా విధానం కొనసాగాలన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అన్ని కూడా ఐఐటి ఎగ్జామ్స్, సివిల్స్ ఎగ్జామ్స్, అదే విధంగా ఎంబీబీఎస్ సిలబస్ అన్ని తెలుగు మీడియంలో పెట్టమని కోరండి. కోరితే అప్పుడు సాధ్యం అవుతుంది. కానీ అవేమి సాధ్యం కాకుండా సిలబస్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండి, ఎగ్జామ్స్ అన్ని సిలబస్ మీడియంలో ఉండి, వొకాబులరీ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ సంబంధించిన వర్డ్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, సైన్స్ సంబంధించిన వర్డ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, లాకి సంబంధించిన టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మరి ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు తెలుగులో చదువుకుంటే ఎలా అర్థమవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మూత్రపిండాల్లో సమస్య ఉందని ఎవరికైనా చెప్తే చాలా మందికి అర్థం కాదు, చదువుకోలేని వాళ్ళకి కూడా. కిడ్నీ ప్రాబ్లం ఉందంటే అందరికీ అర్థం. నేను ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తున్నానంటే ఎవరికి అర్థం కాదు, ఈ రోడ్డు మీద పోతున్నానంటే అందరికీ అర్థం. సో ఇంగ్లీష్ అంత అంతర్భాగం అయిపోయింది మన జీవన విధానంలో. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. అదే మీరు ఏ యూరోపియన్ కంట్రీస్ లో ఉంటే ఆ లోకల్ భాషలో నేర్పించుకోవచ్చు. ఇక 4వ ప్రశ్న ఏంటంటే, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తెలుగు భాష అంతరించిపోతుందని కొంతమంది మేధావులు అనుకునే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ మేధావులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మాతృభాష అనేది పుట్టుకతో వస్తుంది. పుట్టుకతో వచ్చే భాష చచ్చినా పోదు. అది నువ్వు చదువుకున్నా పోదు, చదువుకోకపోయినా పోదు. రెండోది ఏంటంటే, 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఊళ్ళో రెల్లీస్ ఉంటారు, పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళకి రెల్లి భాష ఉంటుంది, కొండ ప్రాంతాల్లో కోయి భాష ఉంటుంది, లంబాడి భాష ఉంటుంది, కొండ భాష ఉంటుంది, ఇంకా చాలా భాషలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏ మీడియంలో చదువుకుంటున్నారు? తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ చదువుకుంటున్నారు. వాళ్ళ మాతృభాషలో విద్యా విధానం జరగట్లేదు. కానీ వాళ్ళ భాష ఎప్పుడైనా మర్చిపోతారా? మర్చిపోరు. వాళ్ళ ఇంట్లో అదే భాష మాట్లాడుకుంటారు. అలాగే సినిమా స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్ బాబు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుగు మీడియం, అసలు తెలుగు రాదు వాళ్ళకి, తెలుగు రాయలేదు, తెలుగు చదవలేదు, తెలుగు చూడరు, కానీ తెలుగు స్పష్టంగా అద్భుతంగా మాట్లాడతారు కదా. అంటే ఇక్కడ విద్యాబోధన ఏ భాషలో జరిగినా మాతృభాష అనేది పోదు. ఇంకా 3వ అంశం ఏంటంటే, మన ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు అసలు చదువుకోలేదు, వాళ్ళు మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. అంటే చదువుకున్న వాడి వల్ల మాతృభాష పోదు, చదువుకోలేని వాళ్ళ మాతృభాష అంటే పుట్టుకతో వచ్చేది అనేది అర్థం. కానీ ఈ దరిద్రులకు అర్థం కాక ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మాతృభాష పోతుంది అంటారు. ఎందుకు పోతుంది? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఒక ఇంగ్లీష్ ఎక్స్ట్రా వస్తుంది అంతే, మాతృభాష అట్టాగే ఉంటుంది, ఏం పోదు. ఆ మట్టుకు వస్తే మన ఊళ్ళో, మీ ఊర్లో ఏ ఊరైనా సరే, ఒకటో 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 4-5 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. వీళ్ళందరూ వల్ల తెలుగు పోయిందా? పోలేదుగా, అందరూ తెలుగు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో జరిగినా, హిందీ మీడియంలో జరిగినా, ఇంకో మీడియంలో జరిగినా సరే మాతృభాష అనేది అంతరించిపోదు. దాన్ని అంతరింపజేసే విధంగా ఎవరు ప్రయత్నాలు చేయలేరు కూడా. ఎందుకంటే ఈ పాటికే తెలుగు భాష అంతరించిపోవాలా. చాలా మంది అమెరికా పోయిన విదేశీయులు ఉన్నారు, వాళ్ళందరూ తెలుగులో ఇంట్లో మాట్లాడుకుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, తెలుగు వచ్చు. ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే పెరుగుతుంది, నాతో పుట్టే కొలది తెలుగు వాళ్ళు పెరుగుతూనే ఉంటారు తప్ప ఏదో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తే తెలుగు భాష అంతరించిపోదు. అది ఎవరైనా అంటున్నారంటే దుర్మార్గమైన ప్రచారం. ఇక ఈ ప్రచారం వల్ల నష్టపోయేది ఎవరంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు మాత్రమే చదువుతున్నారు. ఎక్కువ డబ్బున్న వాళ్ళు, ఓసీ పిల్లలు అందరూ కార్పొరేట్ స్కూల్స్ కి షిఫ్ట్ అయిపోయారు డబ్బులు ఉన్నవాళ్ళు. ఒకప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటే 90s, 80s లో అటెండెన్స్ రిజిస్టర్ లో పేరు పక్కన కులం ఉంటుంది. ఆ కులంలో 80 to 90% ఓసీలు ఉండేవారు, 10 to 15% బీసీలు ఉండరు, 5 to 2% ఎస్సీ, ఎస్టీలు ఉండేవారు. ఇప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎస్సీలు ఎక్కువ ఉంటున్నారు, తర్వాత బీసీలు ఉంటున్నారు, ఓసీలు చాలా మినిమం పర్సెంటేజ్ ఉంటారు, 4-3% కూడా ఉండటం లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్లో చదివే, కార్పొరేట్ స్కూల్లో చదివే ఓసీ పిల్లలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు పోటీ పడలేరు. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీసేయకుండా అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండాలని,
ఇక్కడ తెలుగు మీడియం ఉండాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా సామాజికంగా బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు, ఓసీలైనా సరే పేద పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు. కాబట్టి అక్కడే ఇక్కడ ఒకే విద్యా విధానం ఉండాలి. అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది. ఎందుకంటే పోటీలో ఒకే చోట ఒకే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదివినోడు తెలుగు మీడియం చదివినోడు ఒకే ఎగ్జామ్ రాస్తే తెలుగు మీడియం చదివినోడు ఖచ్చితంగా కింద పడతారు. కాబట్టి ఒక పక్క ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం రెచ్చగొడుతూ ప్రోత్సహిస్తూ, మరో పక్క గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుగు మీడియం ఉండాలని కోరుకునే దుర్మార్గులు చూడండి, వీళ్ళకి కనీస అవగాహన లేదు, వీళ్ళ బుర్ర తుప్పు పట్టిపోయింది, వీళ్ళకి విద్యా విధానం మీద అవగాహన లేదు అని అర్థం చేసుకో. ఇక చివరగా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది అంటే అక్కడ తెలుగు రాయడం వస్తుంది. ఆల్రెడీ తెలుగు వచ్చి కాబట్టి తెలుగులో పెద్ద పండితుడు అవనవసరం లేదు. ఎవరో ఒకవేళ తెలుగు పండితుడు అవ్వాలనుకుంటే స్పెషలైజేషన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ ఉంది కదా, అప్పుడు ఇంగ్లీష్ రావాలి కదా అనేది ఒక ప్రశ్న మనకు ఉద్భవించాలి. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. ఒకప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ని ఒక 300 పదాలు వస్తే ఆ 300 పదాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది అనేది ఒక అంచనాతో 6th క్లాస్ లో కొన్ని పదాలు, 7th క్లాస్ లో కొన్ని పదాలు, 8th 9th 10th లో కొన్ని పదాలు పెట్టి 300 పదాలు కవర్ అయ్యేలాగా టెక్స్ట్ బుక్స్ తయారు చేసేవారు. కానీ 6వ తరగతి వచ్చేటప్పటికి అందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి 6వ తరగతి వచ్చేవారు. అందువల్ల 10th క్లాస్ అయిన తర్వాత అప్పట్లో వాళ్ళందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగారు. కానీ ఇప్పుడు 5వ తరగతి వరకు ఒకడు గ్రేడ్ 1 గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది, ఇంకోటి గ్రేడ్ 2 గవర్నమెంట్ స్కూల్, అంటే సరిగా టీచర్ లేని స్కూల్. ఇంకో దాంట్లో అసలు టీచర్సే ఉండరు కానీ పిల్లలు ఉంటారు, అక్కడ సరిగా చెప్పలేరు. మరొకటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, గ్రేడ్ 1 కాన్వెంట్స్ ఉన్నాయి, గ్రేడ్ 2 కాన్వెంట్స్ ఉన్నాయి, అంటే ఒక టీచర్ తో నడిచే కాన్వెంట్స్ ఉన్నాయి. ఇలా రకరకాల స్టాండర్డ్స్ తో 6వ తరగతిలోకి వస్తున్నారు. ఇక టెక్స్ట్ బుక్లు ఎందుకు మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నారు కూడా ఎవరికి తెలియదు. కైమ కొట్టి ముక్కలు ఏరుకోండి అన్నట్టు ఉంది ఇప్పుడు ఇంగ్లీష్ పరిస్థితి అక్కడ. కాబట్టి అందులో ఇంగ్లీష్ కూడా సరిగా చెప్పడం లేదు, హ్యావ్ కి హ్యాజ్ కి కూడా తేడా తెలియదు, అసలు గ్రామర్ తెలియదు, స్పోకెన్ ఇంగ్లీష్ తెలియదు. టెక్స్ట్ బుక్ కంఠస్థ పట్టడానికి సగం టైం అంతా కూడా పిల్లలకు పోతుంది. ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ భయపడి మానేసిన చాలా మంది ఉంటున్నారు. అదే ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే వాళ్ళ ఫ్యూచర్ కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అన్నా మార్చాలి. రెండోది ఇంగ్లీష్ మీడియం పూర్తిగా పెట్టడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పిల్లలు కానీ ఉన్నత స్థానాలకు చేరుకుని గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. అందులో తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది, తెలుగుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక మీ పిల్లలు కూలి పని చేసుకున్న పర్లేదు, ఎక్కడో చోట ఏదోలో బతికేస్తారు అనుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో చదివించుకోండి, పర్వాలేదు. అయితే ఇక్కడ మళ్ళీ చాలా మంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, అంటే వీడు ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహిస్తున్నాడు తెలుగు మీడియం, ఇలా అన్నవాళ్ళు ఎవరన్నా సరే మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివిస్తున్నారా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా గుండె మీద చేసుకుని చెప్పండి. ఇక్కడ వాదోపవాదనలు చేసే చాలా మంది మేధావులు, భాషాభిమానులు అనుకునే చాలా మంది దుర్మార్గులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవాళ్ళని, మనవరాలని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ తెలుగు మీడియం మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఉండాలని అద్భుతంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఆర్గ్యూ చేస్తారు తెలుగు మీడియం కావాలని. ఇక్కడ రిక్షావాడి పిల్లలు, కూలి పనోడి పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటున్నారు. కాబట్టి మీ సొంత అభిప్రాయాలని మీరు చెప్పాలనుకుంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోండి, కానీ ఎదుటోళ్ళ పిల్లలు పాడైపోవాలని కోరుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నాకు ఈ విద్యా విధానం మీద నేను గత 35 ఏళ్లుగా స్టడీ చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకున్న అవగాహనలో ఆంధ్రప్రదేశ్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. దీనివల్ల తెలుగు ఏం పోదు, తెలుగు వస్తుంది, తెలుగు రాయడం వస్తుంది, చదవడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది, అది ఎక్కడికి పోదు. కానీ ఇంగ్లీష్లో 4 పదాలు నేర్చుకుంటే, 4 వాక్యాలు నేర్చుకుంటే, ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకుంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, ఎస్పీలు అవ్వచ్చు, విదేశాలు వెళ్ళి బాగా సెటిల్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ దేశంలో ఉండే మంచి వ్యాపారవేత్తలు కూడా కావచ్చు. ఇప్పుడున్న జీవన విధానంలో తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అనేది జీవన విధానంలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి నేనైతే నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియమే కావాలని కోరుకుంటాను, చాలా మంది అదే కోరుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం ప్రిఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. Please subscribe our channel.